పూజ, ఎప్పటి నుంచో నిన్నొక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటమ్మా? నువ్వు పెళ్లి చేసుకోవాలరా. ఓ పెళ్ళా? కన్నవాళ్ళకి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయడం బాధ్యత. అలా పెళ్లి చేయడంలో ఉన్న తృప్తి, ఆనందం ఇంకెక్కడా దొరకదమ్మా. అది కాదమ్మా. పూజ, నిన్న కొత్తగా కూడా జాయిన్ అయ్యింది కదా అని పిలుచుకరా పో. ఓకే అన్న. అన్న పిలిచినట్టున్నారు. ఇమ్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు కన్నదల్ది. ఏం పేరు అనేది? సన్ కింగ్ సన్ ఆఫ్ మూన్ ఫాదర్. అదేం పేరా? మీ గిలకలకి అర్థం కాదు కానీ సూర్యరాజు సన్ ఆఫ్ చంద్రయ్య. ఓ, ఇట్స్ మీ. బాగుంది. మరియు సింహాచలం. ఓ లయన్ హిల్. కత్తిలా ఉంది. ఎవరి పాప? ఏయ్, ఓ. నువ్వు పని చేయాల్సింది ఆమె దగ్గరనే. బుల్లెట్ మేడం జాగ్రత్త. బుల్లెట్. చిచ్చా 5 స్టార్ చాక్లెట్ లా ఉంది. ఏంటి మేడం, మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? నా కోసం కాదు, అమ్మ కోసం. మేడం కానీ పెళ్ళంటే చాలా జరిగేది అబద్ధ పెళ్లి. వచ్చేవాడు హస్బెండ్గా మాత్రమే యాక్ట్ చేయాలి. వాడికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉండవు. ఐ సీ. జస్ట్ అతను అమ్మ ఉన్నంత వరకే ఉండాలి. అర్థమైంది మేడం. అమ్మ దృష్టిలో అరేంజ్డ్ మ్యారేజ్, మన దృష్టిలో కండిషనల్ మ్యారేజ్. ఇన్ని కండిషన్స్తో ఎవరిను వెతికి బదులు మన వాళ్ళలోనే ఎవరిను సెట్ చేయడం బెటర్ మేడం. ఎవరున్నారు? ఎస్, ఉండన్నా ఎవడైనా చేయిస్తాడు. నేను చేసుకుంటా మేడం. అవును మేడం, నా కట్టకారు గురించి అస్సలు ఆశ లేదు. కులం గురించి పట్టింపలేదు. పెద్దగా చదువుకొని ఉండాల్సిన రూల్ కూడా ఏం లేదు మేడం. ఉన్నదల్లా ఒకటే కోరిక, మీలాంటి అందమైన అమ్మాయిని ఉండన్నా జామ్ జామ్ అని పెళ్లి చేసుకోవడమే మేడం. మీరిచ్చే 5,000 జీతంతో నెలకు 4 సార్లు బావార్చి బిర్యానీ తినిపిస్తా, 3 సార్లు 30 రూపాయల టికెట్ పైన 3 సినిమాలు చూపిస్తా, 2 సార్లు ఫేస్ కి ఫేషియల్ చేయిస్తా, ఒకసారి కోటిలో షాపింగ్ చేయిస్తా. మీరు ఓకేనండి? ఇప్పుడే ముహూర్తం పెట్టించేస్తా. ఏమంటావు కాకా? ఏయ్ నోర్మయ్, వాడు మాటలేం పట్టించుకోదు మేడం. మీ గురించి తెలిసిన వాడెవడో మీ ముందు యాక్ట్ చేయలేడు మేడం. సరే, ఎవరినో ఒకరిని సెట్ చేయండి. చాలా క్రియేటివ్గా ఉన్నాడు. కొంచెం మేకప్ వేయండి. మేకప్ మేకప్ వేసుకోమనిందంటే నా పంట పండినట్టే. పెళ్ళి కొత్తను కూడా చూడకుండా గ్యాప్ లేకుండా ఇంత మేకప్ వేసారేంట్రా? నాన్న నిర్మా బాబా అనుకున్నా, ఉతికి ఆరేసింది అమ్మా. మర్డర్లు చేయడం మన వల్ల అవుతుంది కానీ మ్యారేజ్ చేయడం మన వల్ల కాదు కాక. దానికి ఒకడు ఉన్నాడు. దాని ఇంటి దగ్గర డెన్ దగ్గర టైట్ సెక్యూరిటీ. జాగ్రత్తగా ఫాలో కండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఇన్ఫార్మ్ చేయండి. వెళ్ళండి. ఫిష్ అన్న, ఈ నాకు డబ్బులు ఇవ్వాలి. ఈ అడ్రస్ ఎక్కడో చెప్తావా? అరే ఇది ఇంగ్లీష్ లో ఉంది కదరా భయ్. ఇంగ్లీషా? ఏంటి చెప్పన్నా? నిజాం నగలుకున్న తేజ్ ఉంది. కోస్తే కుంభకర్ణుడు కూడా క్యాటరింగ్ అయిపోతావు. ఇంగ్లీష్ రాదు. ఎడిదా యు కమ్ హియర్. ఈ అడ్రస్సేగా? అవునన్నా. ఇలా నేరుగా వెళ్ళు, కుడి పక్కకు తిరుగు. రోడ్డు టైట్ గా ఉంటది. అక్కడ ఒక సిగ్నల్ లైట్ ఉంటది. దాని పక్కనే తెల్ల కుక్క. అది మంచి కుక్క, కరవదు. కుక్క నుండి ఎడం పక్కెళ్ళు. ఈ అడ్రస్కి వెళ్ళిపోతావు. తెల్ల కుక్క పోయినసారి వెళ్ళినప్పుడు ఉందిలే అన్న. మరి ఇప్పుడు లేకపోతే? కుక్క లేకపోతే అది వచ్చే వరకు వెయిట్ చేస్తాలే అన్న. మేడం గారు పిలుస్తున్నారు, పదా. ఆ బడా దుబాయ్లో లేడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. హైదరాబాద్ వచ్చాడేమోనని డౌట్. ఆ బీకు గండి పట్టుకుని ఎంక్వైరీ చేయండి. ఓకే మేడం. ఎస్, అన్ని పట్టుకుని ప్రమోషన్ కొట్టేయాలి. 2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నాను, కానీ నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కావటం లేదు. అయితే ఉండిపో. ఇన్ని రోజులున్నా దీనికి నా ఫీలింగ్స్ అర్థం కావటం లేదు. మాటల్లో పడి వేరే రూమ్ లోకి వచ్చాను భయ్య, సారీ. కరెక్ట్ గానే వచ్చావు. మీరే నా రూమ్ కి తప్పుగా వచ్చారా? నేను కరెక్ట్ గానే వచ్చాను. నా కోసం వచ్చారా? మీరెవరు భయ్య? అబేవో సాలే, నిన్ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వస్తాడు బే. సూర్యరాజు మగజాతి ఆనిముత్యం. ఎవరి పాప? నా మగతనం గురించి నీకు ప్రత్యేక నా మగతనం గురించి నువ్వు నీ చెత్త చైనా పోను. తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో రాకినట్లు ఏంటే నువ్వు నీ నవ్వు. ఆ నవ్వుతో జనాల్ని చంపేస్తావేంటే? మగజాతి ఆనిముత్యం ముందే వికటాటాస్మా. గుర్తుపెట్టుకోరా, రాత్రికి వేసేద్దాం. కూల్. ఆ బడాగాడు ఎక్కడున్నాడు? మొన్న వచ్చి కోటింగ్ ఇచ్చాడు భయ్య. హైదరాబాద్ లో ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. నా మీద ఉండు. సరే ఓ పని చేయి, వాడు వచ్చేంతవరకు ఇక్కడే ఉండు. వాడు వచ్చాక ఫోన్ చేసి నాకు అడ్రస్ చెప్పు.
అమాయకత్వానికి కూడా ఒక హద్దు ఉండాలి భయ్య. ఆహా. డిశ్చార్జ్ అయిపోయే పేషెంట్ ని హాస్పిటల్ ఎందుకు ఉంచుకుంటారు చెప్పు? ఓ అదే నీ ప్రాబ్లం. ఐ కెన్ సాల్వ్ ఇట్. నేనేదో జోక్గా అంటే మీరంత సీరియస్గా తీసుకోవాలా? ఎవడో ఒకడు నా మీద దండయాత్ర చేయటం, నువ్వు వచ్చి ఓదార్పు యాత్ర చేయటం అలవాటైపోయింది. నిజంగానే కనిపిస్తున్నాడే. చెప్పు, కమాన్ చెప్పి. ఐ లవ్ యు. అది అలా చెప్పాలి.